హైయర్ ఎడ్యుకేషన్ పై సర్కార్ దృష్టి సారించింది. ఇప్పటికే సరైన సౌకర్యాలు లేని వృత్తి విద్యా కళాశాలలపై కఠిన చర్యలు తీసుకున్న ప్రభుత్వం ఇప్పుడు బీఎడ్, డిఎడ్ కాలేజీలపై కాన్సంట్రేట్ చేసింది. రూల్స్ పాటించని కాలేజీలపై చర్యలు తప్పవని హెచ్చరిస్తోంది. ప్రభుత్వం నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా ముందుకెళ్తోంది. టీచర్లకు ట్రైనింగ్ ఇచ్చే బీఈడీ, డిఎడ్ కాలేజీలపై ఫోకస్ చేసింది. రూల్స్ పాటించని కాలేజీ యాజమాన్యాలపై చర్యలు తీసుకునే పనిలో పడింది. తప్పుడు సమాచారాలతో ప్రమాణాలు పాటించని కాలేజీ యాజమాన్యాలపై కఠినంగా వ్యవహరించాలని విద్యాశాఖ అధికారులు డిసైడ్ అయ్యారు. రాష్ట్రంలో బీఎడ్, డిఎడ్ కాలేజీల పరిస్థితి దారుణంగా ఉంది. సౌకర్యాల విషయంలో వృత్తి విద్యా కాలేజీల కంటే అధ్వానంగా తయారయ్యాయి. కొన్ని కాలేజీలు మినహా మెజారిటీ కాలేజీలు రూల్స్ పాటించడం లేదు. ఇందులో భాగంగానే బీఎడ్ కాలేజీల పర్మిషన్ విషయంలో ఈ అకాడమిక్ ఇయర్లో ప్రభుత్వం భారీగా కోత పెట్టింది. 260కి గాను 160 కాలేజీలకు మాత్రమే అనుమతి ఇచ్చింది. పదే చెప్పినప్పటికీ కూడా అన్ని కాలేజ్ మేనేజ్మెంట్స్ కాదు, కానీ కొన్ని కాలేజీల మేనేజ్మెంట్స్ మాత్రం చాలా ఉదాసీనంగా ఉండడం, కనీసమైన ప్రమాణాలు పాటించకపోవడం, నిబంధనలు పాటించకపోవడం ఇవి కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఇప్పుడు దాదాపుగా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉన్నత విద్యను ప్రక్షాళన చేయాలనే ఒక సంకల్పంతో ఇప్పుడు అన్ని యూనివర్సిటీలలో కూడా నామ్స్ అంటే ఏవైతే ప్రమాణాలు ఉన్నాయో ఆ ప్రమాణాలు పాటిస్తేనే కాలేజీలు వస్తాయి. ఇప్పుడు ఈసారి అన్ని యూనివర్సిటీలు కూడా స్ట్రిక్ట్గా చూస్తున్నాయి. కాబట్టి ఎన్సిటి నామ్స్ ప్రకారం, యూనివర్సిటీ అఫిలియేషన్ ప్రకారం ప్రతి బీఈడీ కాలేజీ కూడా స్వంత భవనాలు ఉండాలి. కాబట్టి అట్లా లేని వాటికి మాత్రం ఈసారి అఫిలియేషన్ ఇవ్వలేదు. కాబట్టి ఈసారి కౌన్సిలింగ్లో కాలేజీల సంఖ్య తగ్గింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 290 డైట్ కాలేజీలున్నాయి. ఇందులో 10 ప్రభుత్వ కాలేజీలు, 280 ప్రైవేటు కాలేజీలు ఉన్నాయి. సౌకర్యాల విషయంలో అన్ని కాలేజీలు వివరాలు అందించాలని కాలేజీ యాజమాన్యాలకు పాఠశాల విద్యాశాఖ నోటీసులు జారీ చేసింది. రూల్స్ ప్రకారం అన్ని ప్రమాణాలు పాటించిన కాలేజీలకే పర్మిషన్ ఇస్తామని చెప్తున్నారు అధికారులు. వీటికి సంబంధించి ఈ మధ్యకాలంలో తనిఖీలు నిర్వహించడం జరిగింది. చాలా కాలేజీలు, సుమారుగా ఒక 230 కాలేజీల వరకు కూడా ఎన్సిటి ఇచ్చినటువంటి నార్మ్స్ ప్రకారం లేదు అని చెప్పి గుర్తించి నోటీసులు ఇవ్వడం జరిగింది. వారందరూ కూడా రెక్టిఫై చేసుకోవడానికి కూడా టైం ఇవ్వడం కూడా జరిగింది. సో వారి రిప్లైస్ బహుశా రేపు కానీ ఎల్లుండి కానీ మాకు అందుతాయి. ఆ తర్వాత మేజర్ డెఫిషియన్సీస్ ఉంటే మటుకు ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు ఉంటాయి. సుశిక్షితులైనటువంటి ఫ్యాకల్టీ మెంబర్స్ను చాలా పాఠశాలలు, చాలా డైట్ కళాశాలలో లేదు అనేది ఒకటి గుర్తించడం జరిగింది. తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్యాప్స్ కూడా ఉన్నాయి. సో ఈ రెండింటిపైన ఎక్కువగా మేము ఫోకస్ చేయాలి. గత ప్రభుత్వ హయాంలో అరకొర సౌకర్యాలతో కొనసాగిన ప్రైవేటు కాలేజీలపై సర్కార్ కఠిన చర్యలు తీసుకునే పనిలో పడింది. ప్రభుత్వ నిర్ణయంతో కాలేజీ యాజమాన్యాలు ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నాయి.